ఇక్కడ టౌన్ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి నున్నా దొరబాబు గారు ఎన్టీఆర్ కథానాయకుడు మూవీని వీక్షించడానికి వచ్చారు. ఆ మూవీ ఏ విధంగా ఉందనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్, మూవీ ఎలా ఉంది? ఈ రోజున ఎన్టీఆర్ మహానాయకుడు తెలుగు చలనచిత్ర సీమలో ఒక ఆనిముత్యంగా చెప్పుకోవచ్చు. ఆ మహానాయకుడు చరిత్ర ఈవేళ కళ్ళకు కట్టినట్టుగా డైరెక్టర్ కృషి గారు ఈవేళ తెర మీద ఆవిష్కరించడం జరిగింది. సబ్ రిజిస్టర్ గారి నుంచి సినిమా రంగానికి ఎలా ప్రవేశించారు, సినిమా రంగంలో ఎన్ని విజయాలు సాధించి తద్వారా రాజకీయాల్లోకి ఎలా వచ్చారన్నది ఈవేళ కృషి గారి డైరెక్షన్లో ప్రతి ఫ్రేమ్లోని కూడా స్పష్టంగా కనబడుతుంది. అటువంటి మహానాయకుడి చరిత్ర ఈవేళ ఉన్న యువతరం, అంటే తెలుగుదేశం పార్టీ రామారావు గారు స్థాపించి సుమారు 35 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు జనరేషన్లో ఆయన చరిత్ర తెలియదు. అటువంటి సందర్భంలో ఈ సినిమా అతని చరిత్ర అంతా కూడా ఈ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ సినిమాని తీసి సూపర్ డూపర్ ఈ సినిమాని చరిత్రకి ఎక్కించిన కృషి గారిని కూడా, ఈ సినిమాని డైరెక్టర్గా ఉన్న కృషి గారిని కూడా అభినందిస్తున్నాం. అలాగే బాలకృష్ణ గారు తండ్రిని మించిన తనయుడిగా ఈ రోజున బాలకృష్ణ గారి నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ వేళ పెద్ద ఎన్టీఆర్ని మరిపించే విధంగా ఈ వేళ బాలకృష్ణ గారి నటన కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో విజయం సాధించి ఆ మహానటుడు చరిత్రను ఈవేళ ప్రజలకు తెలియజెప్పే విధంగా ఉంది. సామాన్య జీవితం, నట జీవితం, అలాగే రాజకీయ ప్రస్థానం మూడింటిని ఈ సినిమాలో ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. అయితే డైరెక్టర్ క్రిష్ రాజకీయ ప్రస్థానం గురించి సంపూర్ణంగా కరెక్ట్గా ప్రస్తావించగలిగారు అనుకోవచ్చా? ఇది రామారావు గారు 82లో అంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగం ప్రవేశించే వరకే ఈ సినిమా ఉంది. సెకండ్ పార్ట్లో పూర్తి రాజకీయ రంగం గురించి చూపెడతారు. అది 100% ఆ రోజున ఏదైతే జరిగిందో అదే సినిమాలో చూపెడతాం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్, మీరు బిజీగా ఉన్నప్పటికీ మా ఛానల్ అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.